నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఊహించలేం. కొన్ని అవకాశాలు మొదట్లో చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ కాలక్రమంలో అవే జీవితాన్ని మార్చేస్తాయి. అమెరికాలో ఓ సాధారణ వెల్డర్ విషయంలో ఇదే జరిగింది. ఉద్యోగంలో చేరినప్పుడు పెద్దగా పట్టించుకోని ఓ అవకాశం 10 ఏళ్ల తర్వాత అతడికి దాదాపు 10 కోట్ల సంపదను అందించింది. జువాన్ హెర్నాండెజ్ 2015లో స్పేస్ ఎక్స్లో వెల్డర్గా పనిచేశాడు. కంపెనీ గురించి అప్పట్లో అతడికి పెద్దగా తెలియదు. స్నేహితుడి సూచనతో ఉద్యోగంలో చేరాడు. అది కూడా తనకు మరో కాంట్రాక్ట్ ఉద్యోగంలాగే అనుకున్నాడు. అయితే ఆ నిర్ణయం తన జీవితంలో ఎంత పెద్ద మలుపు అవుతుందనేది అప్పట్లో ఊహించలేకపోయాడు. ఉద్యోగంలో చేరిన సమయంలో కంపెనీ అతడికి కొన్ని ఉద్యోగి ప్రయోజనాలను కూడా ఇచ్చింది. గతంలో తాను పనిచేసిన ఏ సంస్థలోనూ అలాంటి అవకాశం రాకపోవడంతో వాటి గురించి పెద్దగా ఆలోచించలేదని జువాన్ చెప్పాడు. తన దృష్టంతా ఉద్యోగం పైనే ఉండేదని, భవిష్యత్తులో అవి ఇంత విలువైనవిగా మారతాయని ఎప్పుడు అనుకోలేదని తెలిపాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ స్పేస్ ఎక్స్ ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఇటీవల కంపెనీ చారిత్రాత్మకంగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ పరిణామంతో జువాన్ వద్ద ఉన్న వాటా విలువ భారీగా పెరిగింది. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఆస్తి ఇప్పుడు దాదాపు 10 కోట్లకు చేరుకుంది. స్పేస్ ఎక్స్లో పనిచేసిన కాలంలో జువాన్ కేవలం ఒక ఉద్యోగిగా మాత్రమే ఉండలేదు. ప్రయోగ వేదికల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. తన పనితీరుతో సంస్థలో ఎదుగుతూ సూపర్వైజర్ స్థాయికి చేరుకున్నాడు. ఉద్యోగులు సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైతే బాధ్యత మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. భారీ సంపద వచ్చినా ఉద్యోగం మానేయాలనే ఆలోచన తనకు లేదని జువాన్ స్పష్టం చేశాడు. బదులుగా ఈ అనుభవాన్ని తన పిల్లలకు పాఠంగా చెప్పాలనుకున్నాడు. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళికలు వేసుకోవాలి అనే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటికే తన కుమార్తెకు పెట్టుబడుల గురించి నేర్చుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపాడు. జువాన్ ఒక్కరే కాదు, స్పేస్ ఎక్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సంస్థలో పనిచేసిన వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సాధారణ ఉద్యోగులుగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు కోటీశ్వర్ల స్థాయికి చేరుకుంది. జువాన్ కథ కూడా అలాంటి విజయ గాథల్లో ఒకటిగా నిలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.